నమస్తే. ఈ రోజైతే ఇందాక కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చెప్పుల దాడి, కార్యకర్తలు నాయకుల మధ్యలో చెప్పుల దాడి అయితే బస్టాండ్ సాక్షిగా, అంబేద్కర్ స్టాచ్యూ సాక్షిగా జరిగిన సంఘటన చూశాము. దానిపైన స్పందించడానికి అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళైతే ఏదైతే దీక్ష నిరసన కార్యక్రమం చేపట్టారో, గ్లోబరీనా సంస్థ ద్వారా పేపర్ లీకేజీ జరిగిన సంఘటనలో అనేక మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయిన నేపథ్యంలో దానికి నిరసన తెలుపుతూ న్యాయ విచారణ జరపాలని బీజేపీ ఈ రోజైతే ఇందాక కాసేపటి క్రితమే నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఆపే దిశగా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఒకరినొకరు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ చెప్పుల దాడిగా జరిగింది. ఆ సంఘటనపై మనతో పాటు మాట్లాడడానికి వేములవాడ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీకాంత్ గారు ఉన్నారు. బ్రదర్ నమస్తే, చెప్పండి. మొత్తానికి మీరు మొదట చెప్పండి, నిరసన కార్యక్రమం దేని గురించి చేపట్టారు? అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం చూస్తున్నాం, నిన్నటి నుంచి మన భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినాం. అంటే గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో మన మొత్తం 29 మంది ఇంటర్మీడియట్ ఆత్మహత్యలు ఎన్నో జరిగినాయి. అప్పుడు ఆ హయాంలో చేపట్టిన సంస్థ గ్లోబరీనా సంస్థ దాని మీద ఇంతవరకు కూడా విచారణకు ఒక కమిషన్ వేయలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మొన్న జరిగిన ఇష్యూలో మాత్రం అందరికీ డబ్బులు ఇచ్చి, సోషల్ మీడియా ద్వారా అన్ని రకాల ఛానల్కి డబ్బులు ఇచ్చి మా ఒక బండి సంజయ్ని వ్యక్తిగత కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు మేము నిరసన కార్యక్రమం చేపట్టే ముందు వాళ్ళొచ్చి ఒక ధర్నా చేయడం, దాన్ని కూడా పోలీసులు వాళ్ళకి సహకరించడం, ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. ఆల్రెడీ గత బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఉన్న పనులకు మా బండి సంజయ్ నిరంతర పోరాటం చేసిండు. ఆ పోరాటం చేసే క్రమంలో ప్రజలు వాళ్ళ అహంకారపూరిత విద్వేషాలు, వాళ్ళ గుండా రాజకీయం అన్ని బయట పెట్టిండు. ఒక్కొక్క వాళ్ళు చేసిన అవినీతి అన్ని బయట పెట్టిండు, వాళ్ళ పార్టీని బొందబెట్టిండు. కానీ ఇవాళ చూస్తున్న మనము వాళ్ళ గుండా రాజకీయం మళ్ళీ మొదలు పెట్టిరు మా బండి సంజయ్ మీద. ఖబర్దార్, మీరు రానున్న రోజులలో చూసుకోండి. ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తామని ఆతృత ఉన్నారు, అదే చెప్తూ కలలో మీరు విహారిస్తున్నారు. కానీ మీరు 1% కూడా అధికారంలో రారని చెప్పి ఇప్పుడు చెప్పులతో విసిరేసే చూశారు, రాళ్లతో విసిరేసే చూశారు. రేపు అదే ప్రజల మీద మీరు అధికారంలో చెప్పులు విసురుతారు, రాళ్ళు విసురుతారు. మీ అహంకార ముందు మీ చెల్లెకి గౌరవించి నేర్చుకో, మీ తండ్రికి గౌరవించి నేర్చుకో, తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చి తిరుగు. ఖబర్దార్ కేటీఆర్, ఈ రోజు నువ్వు రెచ్చగొట్టి మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద రాళ్ళు చెప్పులు విసిరవో అదే గతి నీకు వడకపోతే మమ్మల్ని అడుగు. మా కార్యకర్తలకు ఖచ్చితంగా బేషరత్తుగా అందరి మంది మధ్యలో వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే రానున్న రోజుల్లో బేషరత్తుగా ఖచ్చితంగా ఇంకా ఉద్రిక్తంగా ఇది ముందడిపోతుందని చెప్తున్నాం. ఒకటి చెప్పండి, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అని నిరసన తెలిపే హక్కు ఉంటుంది. సో మీ స్టాండ్ మీరు తీసుకున్నారు. సో ఆ విధంలో వాళ్ళు పర్టికులర్ గా దాన్ని ఎందుకు చెప్పుల దాడి ఎందుకు జరిగిందంటారు? వాళ్ళకు తెలుసు, నిజమేదో తెలుసు, అబద్ధమేదో తెలుసు. పేడ్ వర్కర్లతోని నువ్వు ఈ రోజు మొత్తం రాష్ట్రం మొత్తం పేడ్ వర్కర్లతోటి ఒక బండి సంజయ్ని బజార్గా దోషిగా నిలబెట్టాలనుకున్నావు. కానీ ప్రజల మనసులో ఉన్నది నిర్దోషి బండి సంజయ్. ఒక చిన్న సమస్య ఆయనకు తెలుసు. స్కూల్ డేస్ లో ఏం జరుగుతుంది, కాలేజ్ డేస్ లో గతంలో చెప్పిన ఏం జరుగుతుంది. అతను ఇంకొక నిఘా పెట్టిర్రు, అతను ఏం చేస్తున్నాడు, అతను ఏం పోతుండో వాళ్ళ కొడుకు మీద నిఘా పెట్టి లేని చిత్రీకరణతో ఊహించుకొని వాళ్ళ కుటుంబం మీద నిందలు, సంజయ్ మీద వ్యక్తిగత ప్రతిష్టలు దెబ్బతీసినంగా చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ఈ నిరసన చెప్పులు, ఈ రాళ్ళు ఎందుకనంటే మేము చేసే ధర్నా ప్రజలందుకు ఒక దోషిగా నిలబెట్టాలని చెప్పి వారు చూస్తున్నారు. వాళ్ళు చేసే భాగంలో మమ్మల్ని రెచ్చగొట్టి మాతో కూడా చెప్పులు విసిరేగా చేరుకున్నారు. మీరు చెప్పులే విసురుతారు కావచ్చు, మేము తర్వాత మిమ్మల్ని ఈ ఒక్క రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్తున్నాం. ఒకటి చెప్పండి, బండి సంజయ్ గారి తనుడు బండి సాయి భగీరథ్ ఇష్యూ అనేది పోక్సో కావచ్చు, హనీ ట్రాప్ కావచ్చు, అది కోర్టు పరిధిలో ఉంది. న్యాయస్థానం దాన్ని తీర్పు ఇచ్చిన తర్వాత ఒకవేళ తప్పు జరిగితే శిక్ష పడుతుంది. పర్టికులర్ గా కోర్టు పరిధిలో ఉన్న సమయంలో బండి సంజయ్ గారి ఫోటోలు వాడుకోవడం, సాయి భగీరథ్ ఫోటోలు వాడుకోవడం, పెద్ద ఎత్తున రాష్ట్రంలో సమస్యలు ఏమి లేనట్టుగా చిత్రీకరిస్తూ ఫోటోలు వంచడం, ఫోటోలు అంటించడం, మెట్రోలో ప్రచారం చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది 100% కరెక్ట్ కాదు. కనీసం ప్రజా సమస్యలపై గత 2.5 సంవత్సరాల పైన కూడా కాంగ్రెస్ పైన ఒక్క పోరాటం చేయలేని దద్దమ్మ మన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఒక నాయకుడు, మేము ప్రతిపక్షంలో లేకున్నా ఒకటే ఒక టార్గెట్, రానున్నలో వచ్చే ప్రభుత్వం మన బీజేపీ ప్రభుత్వం అధికారం, వీళ్ళని ఏం చేయాలి? ఒక బండి సంజయ్ మనం
ఇబ్బందులు పెట్టి దోషిగా నిర్ధీకరిస్తే అధికారం మాదే. అందుకోసం ఒక బండి సంజయ్ని వాళ్ళ కొడుకును టార్గెట్ చేసి మొత్తం ఒక్క సమస్యల మీద ఒక మెట్రోల ప్రచారం చేసిరా, ఒక బస్సులు ప్రచారం చేసిరా. వాళ్ళు పోస్టర్లు ఒక జిల్లా ఒక రోజు, ఒక జిల్లా ఒక రోజు, ఒక జిల్లా ఒక రోజు. ఏంది తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీయడానికి ఈ చర్యలను ప్రజలు మొత్తం ఒక రెండు ఎందుకు టార్గెట్ చేశారు? రాష్ట్రంలో సమస్యలు ఏం లేవా అంటే బండి సంజయ్ గారిని తిరుగులేని ఈ తెలంగాణ రాజకీయ శక్తిగా భావిస్తున్నారా? తిరుగులేని రాజకీయ శక్తిగా భావించినందుకే ఈ రోజు కేటీఆర్ భయపడ్డాడు. భయపడి ఈ విషయాలన్నీ పూనుకుంటుండు. ఇక మా నాయన అయిపోయింది పని, ఇక మా కార్యకర్తలు నిరుత్సాహాల పడ్డారు. ఇప్పుడు నేనేం చేయాలి? అంటే ఉనికి కోసం ఈ ఉనికి కోసమే, బీఆర్ఎస్ ఉనికి కోసమే ఈ చెప్పులు విసురుడు, రాళ్ళు విసురుడు, పోస్టర్లు అక్కేసుడు మొత్తం ఏదో చేయాలని చెప్పి వీళ్ళంతా ఇదే ప్లాను. కానీ వీళ్ళకు ప్రజా సమస్యల పైన కొట్లాడి ప్రభుత్వం మీద కొట్లాడి అయితే చిత్తశుద్ధి కనబడతలేదు. ఓకే, మొత్తం ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాం ఈ రోజు సంఘటన గురించి అయినా కావచ్చు, ఆ పోక్సో సంఘటన, మన హనీ ట్రాప్ సంఘటన పైన కావచ్చు? మీ బీఆర్ఎస్ నాయకుడు చేసినట్టు చిల్లరేషాలు మీరు చెయ్యొద్దు. ఒక చిల్లరేషాలు వేసే వాళ్లకు సహకరిస్తే మనం చిల్లరైపోతాం. ప్రజలు మొత్తానికి అర్థమైంది ఎవరు చిల్లరతనం చేస్తున్నారు, ఎవరు హుందాతనంగా చేస్తున్నారు. సంజయ్ అన్న తన కొడుకుని బాధ్యతంగా కోర్టుకు అప్పగించిండు, సహకరిస్తుండు. ఆ విషయం పక్కదారి. మన ప్రజా సమస్యల మీద ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతో మంది బలిదానాలు తీసుకున్నారు. వాళ్ళ మీద కొట్లాడదాం, రైతుల గురించి కొట్లాడదాం, ఇంకో విద్య మీద ఫీజు రేమర్స్ మీద కొట్లాడదాం, ఇంకో దాని మీద కొట్లాడదాం. కానీ ఒక సంజయ్ మీదనే టార్గెట్ చేసి కొట్లాడడం అనేది ఆయన చిల్లర వ్యక్తిత్వానికి, చిల్లర వేషాలకి మనం దీనికి నిదర్శనం అని నేను చెప్తున్నాం.